నమస్తే. మానవాళికి మరో ముప్పు ముంచుకొస్తోందా? షష్టగ్రహ కూటమి ప్రళయమా, ప్రభంజనమా? ఆకాశంలో అద్భుతమా, అనర్థానికి సంకేతమా? మార్చి 29న ఏం జరగబోతోంది? ప్రజల భయాందోళనకు పరిష్కారాలేంటి? షష్టగ్రహ కూటమి అరిష్టమా, అదృష్టమా? ఈ అంశంపై హెచ్ఎం టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ముందుగా అతిథులను పరిచయం చేసుకుని కార్యక్రమంలోకి వెళ్దాం. సో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ శంకర్ మంచి శివ గారు, ప్రముఖ జ్యోతిష నిపుణులు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అలాగే సత్యమూర్తి గారు, సైంటిఫిక్ అనలిస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ముందుగా శంకర్ మంచి శివ గారు, మీతోనే ప్రారంభిస్తాము. మీ వాయిస్ ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. నమస్తే సార్. ఇప్పుడు మామూలుగా మనము గ్రహ కూటములు అనేవి వింటూ ఉంటాము. పంచగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, ఇలా వింటూ ఉంటాం కదా. అసలు గ్రహ కూటములు అంటే ఏంటి? షష్టగ్రహ కూటములు అంటే ఏంటి అసలు? కూటమి అంటే కలయిక. ఇక్కడ 6 గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉంటాయని కూటమి అని అంటారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ చంద్రుడు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువులు, ఈ 6 గ్రహాలు మీనరాశిలో కలిసి ఉంటున్నాయి. అది ఈ రోజు 29 మార్చు రాత్రి 9:30 నుంచి 30వ తారీఖు సాయంత్రం 4:30 వరకు ఆ మధ్యలో ఉంటున్నాయి అన్నమాట. ఈ గ్రహ కూటముల వల్ల కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది మనకి శాస్త్రం తెలియజేస్తుంది. కానీ ఇక్కడ ఏర్పడేటటువంటి గ్రహ కూటమిలో ఇక్కడ గ్రహ బలము తక్కువగా ఉన్న కారణం చేత ఇది బలమైనటువంటి గ్రహ కూటమి కాదు. ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే క్షీణ చంద్రుడు అంటే అమావాస్య చంద్రుడు అంత బలమైనటువంటి ప్రభావాన్ని చూపించడు. అదే విధంగా బుధుడు నీచలో ఉన్నారు. అదే విధంగా శుక్రుడు ఉచ్చలో ఉన్నప్పటికీ ఆయన మౌఢ్యమి వదిలి 3వ రోజు కాబట్టి ఆ బాలత్వాన్ని ఇంకా పొందే ఉంటారు. కాబట్టి అది కూడా ఆ గ్రహం కూడా పెద్దగా బలంగా లేదు. అదే విధంగా పాక్షిక సూర్యగ్రహణం కూడా ఈ సమయంలో ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ రాహు కూడా బలంగా లేరు. అదే విధంగా శని ఏమో మేషరాశి, శనికి నీచ రాశి. ఆ నీచ రాశికి సమీప స్థానంలో ఉన్న కారణం చేత శని కూడా బలమైనటువంటి ఆ ఫలితాన్ని ఇవ్వట్లేదు. ఏ గ్రహము బలంగా లేని కారణం చేత ఈ షష్టగ్రహ కూటమి అవి ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా అంత బలంగా నెగిటివ్ గా ఏమి ఉండవు. కాకపోతే ఏదో జరగబోతోంది, ఏదో అవ్వబోతోంది అనేటటువంటి ఒక అట్మాస్ఫియర్ ని తీసుకొస్తాయే కానీ అక్కడ ఏమీ జరగదు అనేది ఇక్కడ సారాంశం. ఎప్పుడైతే సూర్యుడితో మిగతా గ్రహాలు కలిసి ఉంటాయో సహజ నైసర్గిక బలాన్ని కలిగి ఉన్నటువంటి గ్రహము సూర్యుడు. అంటే అత్యధిక నైసర్గిక బలం కలిగి ఉంటుంది. ఏ గ్రహమైనా సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు మిగతా గ్రహాలకి బలం తగ్గిపోయి అవి ఎక్కువగా ప్రభావం చూపించవు. దాన్నే అస్తంగత్వ స్థితి అని కూడా మనం వ్యవహరిస్తూ ఉంటాం. కాబట్టి ఇది అంత బలమైనటువంటి కాంబినేషన్ కాదు. అదే విధంగా మనకి సూర్యగ్రహణం కూడా అక్కడ ఏర్పడుతుంది. ఇప్పుడు రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఒకటి, ఇంకొకటి అమావాస్య యుక్త షష్టగ్రహ కూటం ఒకటి. మామూలుగా అమావాస్య పౌర్ణమి తిథుల్లోనే కొంచెం ప్రత్యేకమైన కాస్మిక్ ఎనర్జీనో పాజిటివో నెగిటివో వస్తూ ఉంటుందని మనం చాలా మంది నమ్ముతూ ఉంటారు కదా. సో ఈ నేపథ్యంలో ఈ అమావాస్య యుక్త షష్టగ్రహ కూటం కూడా కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అని చెప్పేసి భయంతో ఉన్నారు చాలా మంది. సో దీనికి ఏం చెప్తారు? ఇక్కడ మనకి భారతదేశంలో ఈ పాక్షిక సూర్యగ్రహణము కనబడదు. మొదటి పాయింట్. 29 మార్చి 2025న రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణము మీనరాశిలో పడుతుంది. ఈ గ్రహణము ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో పడుతుంది చూసినట్లయితే ఈశాన్య అమెరికా, తూర్పు కెనడా, గ్రీన్లాండ్, యూరోప్, వాయువ్య ఆఫ్రికా మరియు వాయువ్య రష్యాలో ఈ గ్రహణము కనిపించే అవకాశం ఉంది. అదే విధంగా అత్యధిక భాగము ఇది గ్రస్తోదయ గ్రహణంగానే కనబడుతుంది. అంటే సూర్యోదయ సమయంలో ఈ గ్రహణము కొంతసేపు ఉండి ఆ తర్వాత విడుపు కనిపించే ఆస్కారం ఉంది. ఇది ఎక్కడ అమెరికా, కెనడా ప్రాంతాల్లో ఆ విధంగా ఉన్నది. అదే విధంగా మాక్సిమం ఎక్లిప్స్ అసలు ఎగ్జాక్ట్ గా ఈ గ్రహణం భూమి మీద ఎక్కడ పడుతుందయ్యా అనే విషయాన్ని చూస్తే 61 డిగ్రీలు నార్త్, 77 డిగ్రీలు వెస్ట్ లో ఈ గ్రహణం పడుతోంది. కాబట్టి ఇది మన భారతదేశంలో ఇది కనపడట్లేదు. కాబట్టి కనపడనటువంటి గ్రహణాలకి ఫలితాలు ఉండవు. కాబట్టి మనం పెద్దగా భయపడాల్సినటువంటి పని లేదు.
కానీ ఎవరికైతే దర్శన యోగ్యంగా ఉంటుందో, అంటే సూతకం రాహు దర్శనే అని మనకి శాస్త్రం చెబుతోంది. అంటే ఏ ఏ దేశాల వారికి, ఏ ఏ ప్రాంతాల వారికి ఈ గ్రహణం కనబడుతుందో వారికి సూతక దోషం అనేది వస్తుంది. కాబట్టి ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే ఈ గ్రహణ ఫలితాలు అనుభవిస్తారు. అదేవిధంగా ఈ గ్రహణ శాంతులు కూడా వారికే వర్తిస్తాయి. గ్రహణ ఫలితాలు కూడా వారే చూసుకోవాలి, మనకి ఎట్టి పరిస్థితుల్లో వర్తించవు. అదేవిధంగా ఈ గ్రహణ విషయాన్ని కనుక చూసినట్లయితే ఈ గ్రహణము ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అని మనం పరిశీలన చేస్తే ఇది మీన రాశిలో పడుతోంది కాబట్టి మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మకర రాశి నుండి 3వ రాశి ఈ మీన రాశి అవుతుంది కాబట్టి 3వ రాశిలో పడితే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వృషభ మిథున రాశుల వారికి శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి. ఇక వ్యతిరేక ఫలితాలు ఎవరికి ఉంటాయి అంటే జన్మరాశిలోనే పడుతున్న కారణం చేత మీనరాశి వారికి అనుకూలంగా లేదు, మేషరాశి వారికి కూడా అనుకూలంగా లేదు. ద్వాదశ స్థానంలో గ్రహణం పడుతోంది మేషరాశి వారికి. సింహరాశి వారికి అష్టమ స్థానంలో పడుతోంది. అలాగే ధనుస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ చెప్పినటువంటి రాశులకి అనుకూలమైన ఫలితాలు లేవు. ఇక మధ్యమ ఫలితాలు, అటు శుభ ఫలితాలు కావు, అశుభ ఫలితాలు కావు, మధ్యమంగా ఎవరికి ఉంటుంది అంటే కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో గ్రహణం సంభవిస్తోంది, వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో, అలాగే సప్తమ స్థానంలో కన్యా రాశి వారికి, అలాగే కర్కాటక రాశి వారికి కూడా మధ్యమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ ఫలితాలు కూడా ఎక్కడ అన్వయం అవుతాయి అంటే ఇప్పుడు మనం ఇందాక చదివినటువంటి ఈశాన్య అమెరికా, తూర్పు కెనడా, గ్రీన్లాండ్, యూరోపు, వాయువ్య ఆఫ్రికా, వాయువ్య రష్యా ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు మాత్రమే ఈ ఫలితాలు వర్తిస్తాయి, మిగతా వారికి వర్తించవు. ఆ సమయంలో, ఆ గ్రహణ సమయంలో వారు చేసేటటువంటి పూజలు గాని దానాలు గాని విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా మనకి శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే సర్వం గంగా సమం తోయం సర్వే వ్యాస సమాద్విజ సర్వం భూమి సమం దానం తద్దానం మేరు సన్నిభం అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. గ్రహణ సమయంలో వాపి కూప తటాకలో ఉన్నటువంటి జలాలన్నీ గంగాతో సమానం అవుతాయి. అదేవిధంగా ప్రతి ఒక్క బ్రాహ్మణుడు చాలా గొప్ప వ్యాస సమానంగా ఉంటారు. అదేవిధంగా మనం చేసేటటువంటి దానం, చిన్న దానమైనా సరే అది భూదానంగా దాని యొక్క ఫలితాన్ని ఇస్తుంది అనేది మనకి శాస్త్రం తెలియజేస్తుంది. ఆ సమయాల్లో చేసేటటువంటి పూజ గాని పునస్కారం గాని ఏదైనా సరే మేలైన ఫలితాలు వస్తాయి. అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే అదే రోజు గ్రహణంతో పాటే అమెరికా ప్రాంత వాసులకి ఉగాది కూడా వస్తుంది. ఇక్కడ మనం దృష్టి పెట్టాలి. అంటే గ్రహణం పూర్తవుతోంది, అదే రోజు ఉగాది. అంటే సహజంగా మనకి డౌట్ రావచ్చు, అమావాస్య ఉంటుంది కదండి, మరి ఆ రోజు ఉగాది ఎట్లా జరుపుకుంటామని. కానీ అక్కడ తిథి విషయాన్ని కనుక చూసినట్లయితే సుమారు 7 గంటల వరకు, ఉదయం 7 గంటల వరకు అమావాస్య ఉంటుంది. 7 తర్వాత పాడ్యం ప్రారంభం అవుతుంది. అలాగే మరుసటి రోజు పాడ్యం ఎప్పటి వరకు ఉంటుందయ్యా అంటే తెల్లవారుజాము 4 వరకే ఉంటుంది. అంటే సూర్యోదయానికి లేదు కాబట్టి, అంటే ఇటువైపు సూర్యోదయానికి లేదు, అటువైపు సూర్యోదయానికి లేదు, 29 నాడు లేదు, 30 నాడు లేదు. ఒకవేళ 2 రోజులు సూర్యోదయానికి ఉన్నా 2 రోజులు లేకపోయినా ముందు రోజే ఉగాది పండుగ జరుపుకోవాలని మనకి నిర్ణయ సింధులో హేమాద్రి చెప్పి ఉన్నారు. కాబట్టి 29వ తారీఖునే ఈ ఉగాది పండుగ కూడా వస్తుంది వారికి. ఉగాది కూడా ఆ గ్రహణ సమయంలో షష్టగ్రహ కూటంలో రావడం అనేది కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి అంశం. అంటే మీరు ఇందాక చెప్పారు షష్టగ్రహ కూటం అనేది క్షీణచంద్రుడు ఉన్నారు, పాక్షిక సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి అంత పెద్ద ప్రభావం చూపించదని. బట్ ఉగాదితో కలిసిన తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటున్నారు కదా, ఇది రాసుల పరంగా వస్తుందా లేదా దేశ భవిష్యత్తుకు సంబంధించి వస్తుందా, ఎలా వస్తుంది అసలు? దేశ భవిష్యత్తే. అంటే ఇదంతా ఈ దేశ గోచారానికే సంబంధమైనది. ఇది వ్యక్తిగతంగా వచ్చేటటువంటి ఫలితం కాదు. ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించింది. ఇందాక గ్రహణ ఫలితాలు చెప్పినవేమో వ్యక్తికి సంబంధించినవి, వ్యక్తులకు. ఇది దేశానికి సంబంధించింది. దేశానికి సంబంధంగా చూసినప్పుడు ఇది రాజుల మధ్యలో విరోధాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది ఈ కూటమి. తర్వాత ఆర్థిక వ్యవస్థలో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇలాంటివి ఈ కూటమి ఇస్తుంది. కాబట్టి ఈ కూటమి బలంగా లేని కారణం చేత అవి ఆ ఫలితాలు కూడా బలంగా ఉండవు అనేది దాని యొక్క సారాంశము. ఇక్కడ భయపడాల్సింది ఏమీ లేదు. ఇక్కడ మనకేంటంటే ఆ పండగ రోజే గ్రహణం రావడము,
గ్రహణంతో పాటు ఇది కూడా ఉండడం అనేది కొంతవరకు నెగిటివ్, కానీ ఆ కూటమి వల్ల వచ్చేటటువంటి నెగిటివ్ అయితే ఏమీ లేదు. ఓకే, అంటే ఇప్పుడు గతంలో ఎప్పుడైనా షష్టగ్రహ కూటం అనేది వచ్చిందా? దానివల్ల ఏమైనా అనర్థాలు జరిగాయా? దానికి ఏం చెప్తారు మీరు? మొన్న కరోనా సమయంలో వచ్చింది కదండి షష్టగ్రహ కూటమి. కరోనా సమయంలో షష్టగ్రహ కూటమి వచ్చింది. ఆ తర్వాత 1962లో ఆ సమయంలో ఒకసారి అష్టగ్రహ కూటం వచ్చింది. అంటే ఎప్పుడైతే మనము ట్రాక్ రికార్డ్ కనుక చూసినట్లయితే ఆ దేశాల మధ్యలో యుద్ధాలు, అదే విధంగా అనిశ్చితి, రాజుల మధ్యలో సంయమనం లేకపోవడము, కోప క్రోధ ఇవి ఉండము, కోపం ఉండడం ఎక్కువగా, క్రోధం ఉండడము, ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. వీటి యొక్క ఫలితాలు ఆ విధంగా ఉన్నాయి. ఓకే ఓకే, సో కంప్లీట్ గా నెగటివ్ రిజల్ట్ లేకపోయినా పాక్షికంగా అయితే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అని అంటున్నారు. అవునమ్మా, ఇది యాక్చువల్ గా ఎక్కువ ఎఫెక్ట్ ఉండాలంటే కుజుడు కలిసి ఉండాలి, కుజుడు కూటమిలో ఉండాలి. ఓకే, ఎందుకంటే యుద్ధ గ్రహం, ఏ గ్రహమైనా యుద్ధ భావాన్ని పొంది ఉంటుంది అంటే ఉండాలి అని అంటే కుజుడు దానికి సంయోగం చెంది ఉండాలి. కుజుడితో కలిస్తేనే గ్రహ యుద్ధం ఏర్పడుతుంది. ఇక్కడ కుజుడు లేడు, అలాగే గురువు కూడా లేడు, పెద్ద గ్రహాలు ఏవి లేవు, కేవలం సూర్యుడితో పాటు ఇన్ఫీరియర్ ప్లానెట్స్ మాత్రమే ఉన్నాయి ఈ కూటమిలో. ఇన్ఫీరియర్ ప్లానెట్స్ ఏంటి మనకి? వీనస్, తర్వాత మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీ వీనస్ ఎప్పుడు సూర్యుడితో పాటే దగ్గరగా ఉంటాయి. అంటే మాక్సిమం ఎలాంగేషన్ శుక్రుడి కనుక చూసినట్లయితే 47 డిగ్రీలు, అంటే ఒక రాశికి 15 డిగ్రీల పైన వెళ్తాడు అంతే. ఓకే ఓకే, కాబట్టి ఆయన దగ్గరగానే ఉంటాడు ఎప్పుడు. అదే విధంగా బుధుడు కూడా అదే సూర్యుడికి దగ్గరగానే ఒక రాశి లోపలే ఉంటాడు. కాబట్టి ఈ ఇన్ఫీరియర్ ప్లానెట్స్ కంజంక్షన్ అనేది పెద్దగా మనకి ఫలితాన్ని చూపించదు. ఎప్పుడైతే ఎక్స్టీరియర్ ప్లానెట్స్, ఇప్పుడు కుజుడు గాని, గురువు గాని, శని గాని ఈ కూటమిలో కంజక్ట్ అయిన ఉన్నప్పుడు అప్పుడు మనకి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. మొన్న కరోనాలో కూడా ఈ ఎక్స్టీరియర్ ప్లానెట్స్ కలిసినాయి కాబట్టే మనకి నెగిటివ్ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగా ఇంత గతంలో కూడా షష్టగ్రహ కూటమి వచ్చింది కాబట్టి కరోనా వచ్చింది, ఇప్పుడు కూడా హెచ్ఎంపివి వైరస్ వస్తుంది, ఈ రోజే భూకంపం కూడా వచ్చింది. కాబట్టి మొత్తం భౌగోళిక పరిస్థితులు, మీరు అన్నట్టుగా ఆర్థిక పరిస్థితులు మేబీ మారచ్చేమో అని భయపడుతున్నారు. అండ్ ఇంకొకటి, ఈ శాస్త్ర ప్రకారము ఇలాంటి గ్రహణాలు లేకపోతే కూటములు వచ్చినప్పుడు ఈ రాశుల వారికి అఖండ రాజయోగం వస్తుంది, రేపటి నుంచి మీ తలరాతే మారిపోతుంది అని చెప్తుంటారు. దీనికి సంబంధించి కూడా శాస్త్రం ఏం చెప్తుంది నేను అడుగుతాను మిమ్మల్ని, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అలాంటివి జరగవు, ప్రామాణికంగా వాటికి ఎక్కడ సూత్రాలు శ్లోకాలు మాత్రమే. నమ్మకండి. వెల్కమ్ బ్యాక్. అమావాస్యయుత షష్టగ్రహ కూటమి అరిష్టమా, అనర్థమా, ఎలా ఉండబోతోంది? దేశం పరిస్థితి ఎలా ఉండబోతోంది? లేదా పర్సనల్ గా ప్రతి ఒక్కరి రాసులను బట్టి వాళ్ళకి ఎలాంటి మిశ్రమ ఫలితాలు లేకపోతే నెగటివ్ ఫలితాలు వస్తాయా లేదా అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో మనతో పాటు సత్యమూర్తి గారు, సైంటిఫిక్ అనలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. సో వారితో మాట్లాడదాం. సత్యమూర్తి గారు, సో ప్రస్తుతం దీనికి సైంటిఫిక్ రీజన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ అష్టగ్రహ కూటమి లేకపోతే షష్ట గ్రహ కూటమి, ఇలా పంచగ్రహ కూటమి ఇలా వస్తూ ఉంటాయి కదా, వీటికి సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అసలు? మనం గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, రేపు 6 గ్రహాలు కలిస్తే ఒక కూటమిగా ఏర్పడతాయి అని చెప్తున్నారు. అవి ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, శని. ఈ 6 సూర్యుడు అనేది ఒక నక్షత్రం కదా, అది గ్రహమే కాదు. కాబట్టి మీరు పెట్టిన పేర్లోనే ఒక బ్లండర్ ఉంది. 6 గ్రహాలు కాదు, అది గ్రహమే కానప్పుడు దాన్ని 6 గ్రహాలు చేర్చారు, అదొక బ్లండర్. ఓకేనా? రెండోది, చంద్రుడు అనేది భూమికి ఉపగ్రహం, అది గ్రహం కాదు, కాబట్టి దీన్ని గ్రహంలో చేర్చేశారు మీరు, అదొక పెద్ద బ్లండర్. ఓకే. మూడోది రాహు అని ఛాయాగ్రహం అంటారు. అంటే సూర్యుడికి మన చంద్రుడు అడ్డు వస్తున్నప్పుడు మనకి ఇది ఏర్పడుతుంది కదా, గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి రాహు అనేది కూడా ఒక గ్రహం కాదు. ఇప్పుడు మీరు ఏం చేశారు, చాలా తెలివిగా సూర్యుడు, చంద్రుడు, రాహుని తీసి ఈ గ్రహాల కూటంలో కలిపేశారు. కాబట్టి ఇది ఒక తప్పు. ఇక మిగిలింది ఏముంది? బుధుడు, శుక్రుడు, శని. బుధుడు మన భూమికి చాలా దగ్గరగా ఉంటాడు, అంటే మన భూమికి సారీ సూర్యునికి చాలా దగ్గరగా ఉంటాడు. నెక్స్ట్ ఉండే గ్రహం పేరే బుధుడు. అది దాదాపు సంవత్సరానికి
9 నెలల పాటు సూర్యుడికి చాలా దగ్గరలోనే ఉంటాడు. అంటే సూర్యుడు ఉన్న రాశిలోనే బుధుడు ఉంటాడు. ఓకే. సూర్యుడు రాశిలో ఈ బుధుడు చేరడం అనేది కూడా ఒక విశేషమే కాదు. దాని పక్కనే శుక్రుడు ఉంటాడు. కాబట్టి దగ్గర దగ్గర 6 నెలల పాటు సూర్యుడున్న రాశిలోనే శుక్రుడు ఉంటాడు. అది కూడా విశేషం కాదు కదా. ఇది విశేషం కాదు, విశేషమే కాదు. మీకు మిగిలింది ఏముంది? శనిగ్రహం. ఈ శనిగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి 29.5 సంవత్సరాలు పడుతుంది. ఓకేనా? అంటే దగ్గర దగ్గర 2.5 సంవత్సరాలు సూర్యుడున్న రాశిలోనే ఉంటుంది కదా. అంటే ఇవన్నీ కలడం అనేది విచిత్రమో కాదు, అలా అని చెప్పి ఒక ప్రత్యేకత ఏమి లేదు. ఇవన్నీ విశ్వంలో జరిగే సహజమైన ప్రక్రియలే గాని వీటికి మానవాడికి సంబంధమే లేదనమాట. ఇక్కడ అవి సహజంగా జరిగే ప్రక్రియని తీసుకుని వీరందరూ, అంటే ఈ జ్యోతిష పండితులు గాని వీరందరూ కూడా మనిషికి ఉండే సహజంగా ఉండే ఒక భయాన్ని ఆసరాగా చేసుకుని వీళ్ళు భయపెట్టడం, వాళ్ళని సొమ్ము చేసుకోవడం, వాళ్ళకి ఏదో జరిగిపోతుంది, ఉపద్రవాలు జరిగిపోతాయని చెప్పడం తప్పితే దీనికి శాస్త్రీయతనే లేదు. ఇప్పుడు ఇందాక శివ గారు చెప్పారు, గ్రహాలు సూర్యునితో కలిసే ఉంటాయి కదా. అవన్నీ కలిసే ఉంటాయి కదా. సూర్యుడి దగ్గరికి ఒక గ్రహాలు రావడం ఏంటో ఇప్పటికి అర్థం కాదు. సూర్యుడు చుట్టూనే గ్రహాలు తిరుగుతున్నప్పుడు సూర్యుడు ఈ గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రావడం ఏంటి? ఒక అర్థం లేని వాదన. కాబట్టి మీరు శాస్త్రీయతే లేదు కదా. ఒకసారి ఆగండి, మీరు చెప్పేదాన్ని మీరు చెప్పినప్పుడు నేను ఒకసారి వినండి శివగారు, ఒకసారి వినండి శివగారు. శివ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నేను క్వశ్చన్ అడుగుతాను శివ గారు. ఒక 2 minutes సత్యమూర్తి గారిని మాట్లాడినివ్వండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మిమ్మల్ని క్వశ్చన్ చెప్పినప్పుడు మీ దాంట్లోకి నేను సార్ ప్లీజ్ కంటిన్యూ సార్. మీరు ఏమైనా కావాలి నోట్ చేసుకుని నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా శనిగ్రహం కూడా దాదాపు 2.5 సంవత్సరాల పాటు సూర్యుడు ఉన్న రాశిలోనే ఉంటుంది కదా. ఇవన్నీ ఒకే రాశిలో ఒకే వరుసలోకి రావడం, ఒక కూటమిగా ఏర్పడడం అనేది అర్ధరహితం. ఇంకొక విషయం కూడా చెప్పాలంటే, ఈ విశ్వంలో మీరు చెప్పిన కాన్స్టిలేషన్స్ అంటే రాసులు మన వాళ్ళు 12 అని పెట్టారు. కొందరు మెసొపొటేమియా నాగరికత అప్పటి రోజులే 88 కాన్స్టిట్యూషన్స్ పెట్టారు. ఈ రాసులు కూడా దేశానికి మారుతూనే ఉన్నాయి. మన వాళ్ళు 12 కానీ 13 పెట్టారు. అంటే మీరు చెప్పిన మీన రాశి, మేష రాశి ఇవన్నీ పెట్టారు. యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఈ రాసులు అనేవి ఒక చోట మనం ఏదో గోలికాయలు పెట్టినట్టుగాను లేకపోతే ఒక చుక్కలు పెట్టినట్టుగాను పక్కనే లేవు. ఈ ఒక నక్షత్రానికి దూరం ఎంత ఉందంటే, ఒక నక్షత్రం దగ్గర నుంచి మనకి ఒక లైట్ కాంతి ప్రసరించాలంటే కొన్నింటికి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పడుతుంది. అంటే మనం ఇప్పుడు చూసే నక్షత్రాలు ఏది కూడా ఇప్పటికి కావు. ఆకాశంలో మనకి చూస్తున్నాం రాత్రిపూట నక్షత్రాలు చూస్తుంటాం, అవి ఇప్పటికి కాదు. 50 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం సంఘటనలు మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే నిజం చెప్పాలంటే గతాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు విశ్వంలో ఏం జరుగుతుందో అని మీరు తెలుసుకోవాలంటే ఇంకొక 20-30 ఏళ్ళ సంవత్సరాలు ఆగాలి. ఎందుకంటే అక్కడి నుంచి కాంతి ప్రయాణించి మన భూమికి వచ్చి అక్కడి నుంచి మీ కంట్లో పడినప్పుడు, మీ రెటీనా మీద పడినప్పుడు మాత్రమే అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు మనం చూసే ఆకాశంలో చూసేది ఏది కూడా ప్రెజెంట్ టెన్స్ కాదు, పాస్ట్ టెన్స్. అంటే మనకి జరిగిపోయిన కాలాన్ని మనం చూసినామో తప్పితే ఇప్పుడు జరిగిన కాలం కాదు. అలాంటప్పుడు అప్పుడో జరిగిన సంఘటనలు ఇప్పుడు మన భూమి మీదకి ఏ విధంగా దుష్ఫలితాన్ని చూపిస్తాయి అనేది ఒక వాదన. అవునా కదా? ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు జనంలో నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, సరే వాటి కక్షలో అవి తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏవైనా సరే మీరు అన్నట్లుగా సైన్స్ కు మించిన శాస్త్రం ఉంది కదా, శాస్త్రానికి అందనివి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా అనే క్వశ్చన్స్ వీళ్ళు అడుగుతున్నది. సో దీనికి ఏమంటారు మీరు? సైన్స్ ని మించిన శాస్త్రం అని అన్నప్పుడు మరి ఆయన ఈ కెనడాలో చూపిస్తూ ఉంటుంది, లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో చూపిస్తూ ఉంటుంది. సైన్స్ ఎందుకు వాడుకుంటున్నారు చెప్పండి? మీరు నమ్మకాలు మీవి అంటున్నప్పుడు మీరు సైన్స్ ని వాడుకుంటూ కెనడాలో కొన్ని రాష్ట్రాలు కనపడుతుంది అని చెప్తున్నారు కదా. ఇవన్నీ సైన్స్ ని వాడుకుంటున్నారు. సైన్స్ ని వాడుకుంటూ మీరు సైన్స్ ని ఎందుకు అతీతంగా చెప్తున్నారు అంటారు? సైన్స్ ని వాడుకుంటూనే మీరు ఆర్గ్యుమెంట్ ని కొనసాగిస్తున్నప్పుడు మీరు వాడుకోకండి. మా నమ్మకాలు మావి అన్నప్పుడు నమ్ముకోండి. మీరు రాహుని తీసుకొచ్చి మీ గ్రహం అంటారా? నమ్ముకోండి. సూర్యుని గ్రహం అంటారా? అనుకోండి. కానీ
మీరేం చేస్తున్నారు చాలా తెలివిగా కొన్ని చోట్లేమో సైన్స్ ని వాడుకుంటున్నారు, కొన్ని చోట్ల సైన్స్ ని వాడుకోకుండా మీరు గోడ మీద పిల్లి వాటర్లాగా వాడుకుంటున్నప్పుడు మరి మేము కలిగి చేసుకోకుండా ఎలా ఉంటామని చెప్పండి. అవునా కాదా? ఇంకొకటి ఈ గ్రహాలు అని మీరు అంటున్నారు కదా, ఆ గ్రహం కాదని ముందు అనుకున్నాము. ఇంకొక విషయం ఆలోచిద్దాం. అవి నిర్జీవ పదార్థాలు, అంటే మన రాళ్ళు రప్ప లాంటి పదార్థాలు. వారికి కోపాలు తాపాలు పగలు ద్వేషాలు ఉంటాయా? మన భూమి మీద మనుషుల మీద వాటికేంటి కోపం? మనం ఈ భూమి మీద విషాదం సృష్టిస్తాము, లేకపోతే మనుషుల జీవితాలతో ఆడుకుందాము అని ఆలోచిస్తూ ఉంటాయి. అవన్నీను చెయ్యవు కదా. అవి నిర్జీవ పదార్థాలు. ఒకవేళ ఆలోచిస్తాయి అనుకుందాం, భూమి మీద మనుషుల మీద ఎందుకు ఆలోచిస్తాయి? సో ఇవన్నీ మీరు అన్నట్లుగా సత్యమూర్తి గారు, ఇవన్నీ కేవలం రాళ్ళు రప్పలు మాత్రమే, వాటి కక్షలో అవి తిరుగుతూ ఉంటాయి, వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అని మీరు అంటున్నారు కదా. సో శివ గారు, సార్ మీరేం చెప్తారు సార్? దీనికి అసలు సంబంధమే లేదు, దీని గురించి అసలు పట్టించుకోని అవసరం లేదు అని చెప్తున్నారు. ముందు వారు సైన్స్ లో ఏం కనుక్కున్నారో చెప్తే, ఏం పిహెచ్డి చేశారో చెప్తే దాని ప్రకారంగా ఫార్వర్డ్ అవుదామండి. మీ ఆర్గ్యుమెంట్ దేని మీద డిపెండ్ అయిందో మీరు చెప్తే ముందుకు వెళ్దామండి. మనం వెంకటమంచి శివ గారు, మీ ఆర్గ్యుమెంట్ సైన్స్ ఆధారంగా మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారా వాదన, లేదంటే మీ నమ్మకాల ఆధారంగా చేస్తున్నారా? మీ నమ్మకాల ఆధారంగా చేస్తుంటే నమ్మకాల ఆధారంగా చేసి చెప్పుకోండి, కామ్గా విందాము. బాగా మీరు సైన్స్ ని కలుపుతున్నారు కాబట్టి మీరు సైన్స్ ఆధారంగా చెప్తున్నారా? చెప్పండి, ముందు మీరు చెప్పండి. సైన్స్ ఆధారంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారా, లేక మీ శాస్త్రాలు మీ నమ్మకాల ఆధారంగా చేస్తున్నారా? మీరేం చేశారండి సైన్స్ లో? మీరు ఏం రీసెర్చ్ చేశారు? మీరేం కనుక్కున్నారు? కొత్త అంశం మీరేం కనుక్కున్నారు చెప్పండి. మీరేం చేశారు? కనుక్కున్నది ఇదండి. నేను చేసింది, నేను 2 PhDs చేశాను. 2 PhDs చేశాను. 3000 సంవత్సరాల వరకు గ్రహణాలు క్యాలిక్యులేట్ చేశాను. నేను భారతీయ గ్రంథాల ద్వారా అధ్యయనం చేశాను. నేను యూనివర్సిటీలో చదువుకున్నాను. ఏ గ్రంథాలు చదివారు? మీరేం చదివారు? నేనేం చేస్తాను వదిలేసాను. ముందు అమెరికా నాకు ఏమన్నా మీకు ఇచ్చిందా? మా తరపున మీరు మాట్లాడండి, ఏదన్నా వస్తాయని చెప్పండి. గ్రంథానికి మీకు అసలు కామన్ సెన్స్ తో మాట్లాడట్లేదు. కనిపించేవి చెప్తున్నారు. 2Dలో ఉందా? ఇవి 2Dలో కనిపించేవి. ఇప్పుడు ఈ పెన్ ఇక్కడ ఉంది, ఈ క్యాప్ ఇక్కడ ఉంది. 2 చూస్తే 2Dలో 2 ఒకటే ప్లేన్ మీద ఉంటాయి, XY ప్లేన్ మీద ఉంటాయి. మీరు 3Dలో మనకు కనిపించేది. మీరు ఏం చదువుకున్నారు సార్? మీరు చదువు చెప్పకపోతే నేను కంటిన్యూ చేయలేను. మీరు సైన్స్ లో ఏం చదువుకున్నారు? నేను పరిశోధన చెప్పండి. మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు చెప్పట్లేదు, స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు స్టేట్మెంట్ ఇవ్వద్దు. స్టేట్మెంట్ కాదా? నా అవగాహన ఇది, నాకు తెలిసింది ఇది అని చెప్పండి. మీరు స్టేట్మెంట్ ఇవ్వద్దు. యు ఆర్ నాట్ అ సైంటిస్ట్. యు ఆర్ నాట్ స్టేట్మెంట్ కాదా? మీరు ఇచ్చేది స్టేట్మెంట్ కాదా? మేము ఇచ్చేది ప్రామాణిక గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలు. ప్రామాణిక గ్రంథాలే. ఇచ్చేది ప్రామాణిక గ్రంథాలేనండి. ప్రామాణిక గ్రంథాలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు, నాసా వాళ్ళు గ్రంథాల నుంచి చదివినవే. PhD ఇచ్చారా? ఇస్తే గొప్ప. గ్రహాలు అనేవి ఉన్నాయి. 88 కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో మనం తీసుకున్న 12 కాన్స్టిట్యూషన్స్ తీసుకున్నారండి. ఇందులో కాన్స్టిట్యూషన్ ఏంటి చెప్పండి? అసలు కాన్స్టిట్యూషన్ ఏంటి చెప్పండి? సూర్యుడికి అయ్యా మీరు ఏం చదువుకున్నారు? మీరు సైన్స్ లో ఏం పరిశోధన చేశారు? కాదండి, చెప్పండి. వినండి, మీరు చెప్పేది వినండి. చెప్పండి. మీ చదువు చెప్పండి. మీరు మీరేం చదివారు చెప్పండి కదా. మీరేం చదివారు అంటే ఏంటి చెప్పండి? రాసులు అంటే ఏంటి చెప్పండి? మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. అదే చెప్తున్నా వినండి. పరిశోధన చెప్పండి. మీరు వినండి. చెప్పండి. నేను చెప్తున్నాను వినండి. మీరు చెప్పట్లేదు. మీరు అంతా నాన్ సెన్స్ మాట్లాడుతున్నారు. గ్రహాలంటే కాదండి. గ్రహాలంటే ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి అన్నారు కదా, చెప్పనివ్వాలి కదా నన్ను.
చెప్పండి, మీ చదువు చెప్పి చెప్పండి. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్, సత్యమూర్తి గారు చెప్పండి, చెప్పండి. Before you tell your education and you proceed. Unless until you tell your అసంబద్ధంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. you are not eligible to సార్ సార్ ఓకే 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 శివ గారు ఒక్క నిమిషం, సత్యమూర్తి గారు మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. సబ్జెక్ట్ తెలియకుండా వచ్చి కూర్చోబెట్టి కూర్చున్నారండి, మీరు కూర్చున్నారు ఇక్కడ. డబల్ పిహెచ్డి నేను శివ గారు శివ గారు శివ గారు ఒక 2 minutes నేను వస్తాను. శివ గారు ఒక 2 minutes సార్, నేను అడుగుతాను. నేను పిహెచ్డి చేసే కూర్చొని ఎవరు చెప్పారు మీకు? సత్యమూర్తి గారు మీరు కంటిన్యూ చేయండి సార్. శివ గారు ఒక 2 minutes సార్, నేను అడుగుతాను సార్. ఒక 2 minutes చెప్తారు సార్. సార్ ఎవరి సబ్జెక్టులు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. ఇక్కడ జనాలకి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడానికి మాత్రమే ఈ చర్చ సార్. దాన్ని మీరు కాదనడానికి మీరెవరండి మధ్యలో? సత్యమూర్తి గారు మీరెవరండి మధ్యలో? ఓకే 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 సార్ సార్ మీ ఆర్గ్యుమెంటే తప్పు. సార్ కేవలం ఈ చర్చ మనం చూస్తున్న ప్రేక్షకులకి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడానికి మాత్రమే సార్, వాళ్ళకి ఒక క్లారిఫై ఇవ్వడానికి. నన్ను క్వశ్చన్ చేశారు, మీరు ఏం చదువుకున్నారని క్వశ్చన్ చేశారు. మాట్లాడండి, చెప్పండి, సబ్జెక్ట్ మాట్లాడండి, చెప్తున్నా వినండి. ఓకే 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 సార్ సార్ కాసేపు కూల్ అవ్వండి, మళ్ళీ వచ్చి క్వశ్చన్ అడుగుతాను. మనం భాగ్యలక్ష్మి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు స్టూడియోలో, వారిని అడిగి కనుక్కుందాం. సో కంటిన్యూ చేద్దాం సార్. 2 minutes బుక్స్ పక్కన పెట్టుకుని అవి సార్. శివ గారు ఒక 2 minutes సార్, నేను మళ్ళీ మాట్లాడతాను. సమాజంలో ఆపండి. అడిగారు కదా మీరు రాసులు అంటే ఏమిటి అడిగారు, రాసులు అంటే ఏమిటి అడిగారు. నేను చెప్తున్నాను వినండి. చెప్పండి, మీరు చెప్పండి. రాసులు ఆపండి, ఆపండి సార్. రాసుల గురించి సత్యమూర్తి గారు చెప్తారు. ఒక 2 minutes రాసులు అంటే ఏమిటి అడిగారు, మీరు ఆపండి. చెప్తా దేంట్లో పిహెచ్డి చేశారు చెప్పండి. ఓకే ఓకే రాసుల గురించి చెప్తాను అంటున్నారు సత్యమూర్తి గారు. శివ గారు ఒక 2 minutes ఆగండి, చెప్పాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, మాట్లాడదాం. సత్యమూర్తి గారు మీరు కంటిన్యూ చేయండి. రాసుల గురించి చెప్తాను అన్నారు కదా, చెప్పండి సార్. ఫస్ట్ ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో మొదలెట్టాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరు చెప్పారండి? ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొదలు పెట్టాలా? ఏమండి మీరు చెప్పండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో మొదలు పెట్టాలా? శివ గారు ప్లీజ్. ఆయన జోడియాక్ సైన్స్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు, ఆయన క్రియేట్ చేయలేదు. ఒకవేళ ఉంటే ఆయన చేసిన పిహెచ్డి చెప్పండి. సార్ మన చర్చ పక్కదారి వెళ్ళిపోతుంది సార్. మనం మాట్లాడుతుంది షష్టగ్రహ కూటమి అనర్థమా కాదా? సైన్స్ నమ్మేవాళ్ళు సైన్స్ నమ్ముతున్నారు, శాస్త్రం నమ్మేవాళ్ళు శాస్త్రం నమ్ముతున్నారు. ఓవరాల్ గా దేశకాల పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు, లేకపోతే రాజులకు ఎట్లుంటుంది అనేది మాత్రం మాట్లాడుతున్నాం. నమ్మచ్చా లేదా అనేది కూడా మాట్లాడుతున్నాం సార్. దయచేసి దాని గురించే మాట్లాడండి ప్లీజ్. కొట్టుకోవడానికి పెట్టారా ఇద్దరిని? వద్దు సార్, వద్దు. మనము ప్రేక్షకులకి ఒక క్లారిఫై ఇద్దాం అంతే సార్ ప్లీజ్. ఆయన క్వాలిఫికేషన్ చెప్పమనండి, తర్వాత కంటిన్యూ చేయమనండి సార్. నేను కంటిన్యూ చేస్తా ప్లీజ్. కూల్ డౌన్ సార్. కంటిన్యూ చేద్దాం సార్. ఒక 2 minutes. షష్టగ్రహ కూటమి లేదన్నాడు ఆయన. దాని మీద ఆయన చేసిన పరిశోధన ఏమిటి, ఆయన ఏం క్యాలిక్యులేట్ చేశాడు, ఆయనకు అసలు గ్రహాల యొక్క ఆర్బిటాల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా, ఇవన్నీ చెప్పనండి. నేను అడుగుతాను కోసం చెప్పండి. మీరు సర్టిఫికెట్ ఎవరిచ్చారు? మీకు చదివిన శాస్త్రీయత ఉందా? ఇవన్నీ చెప్పండి ముందు. ఓకే సార్, ఒక 2 minutes సార్. మనం కంటిన్యూ చేద్దాం. అసలు షష్టగ్రహ కూటమి గురించి ఇంకా చాలా వివరాలు తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి శాస్త్రీయత సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉందా చెప్పండి ముందు. మీరు చెప్పండి. భారతీయ ఖగోళ శాస్త్రం చెప్పండి. ఖగోళ శాస్త్రం కాదండి, చెప్పండి ముందు. చెప్పండి, పరిశోధన చెప్పండి, మీరు చేసిన పరిశోధన చెప్పండి. మనకి స్టూడియోలో భాగ్యలక్ష్మి గారు ఉన్నారు సార్. ఒక 2 minutes కూల్ డౌన్ సార్. దీని గురించి మాట్లాడదాం. వద్దు పర్సనల్స్ వద్దు సార్ ప్లీజ్. ఎడ్యుకేషన్ దీని గురించి కాదు, మనకి ప్రేక్షకులకి ఒక అవగాహన ఇవ్వడానికి మాత్రమే సార్. 2 minutes సార్. మనకు స్టూడియోలో భాగ్యలక్ష్మి గారు ప్రముఖ జ్యోతిషులు కూడా జాయిన్ అయ్యారు. సో నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో ఇప్పటి వరకు చూసాం షష్టగ్రహ కూటం అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మకపోవచ్చు. బట్ నమ్మే వాళ్ళు
కి ఇంకా భయం ఎక్కువ అవుతూ ఉంటుంది, నమ్మని వాళ్లకు లేదు. ఇందులో మనకి ఈసారి అమావాస్య యొక్క షష్టగ్రహ కూటంతో పాటు సూర్యగ్రహణం, పాక్షిక సూర్యగ్రహణం ఇక్కడ లేదు, మనకు భారతదేశంలో లేదు, వేరే దేశాల్లో కనిపిస్తుంది. కాబట్టి అసలు ఎలాంటి ఫలితాలు వస్తాయి? తప్పనిసరిగా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అని మేము అనుకుంటూ ఉంటాము. ముఖ్యంగా జ్యోతిష్యులందరూ కూడా ఇది చెప్పుకుని మేము ప్రారంభిస్తూ ఉంటాం. ఎందువలన అంటే ఈ ఆత్మకారకుడైనటువంటి రవి ఉన్నటువంటి ప్లేస్ కి శని భగవానుడు కూడా చేరడం వల్ల షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అయితే ఈ యొక్క 6 గ్రహాలు వచ్చినప్పుడు అంటే ఇంత క్రితం ఎప్పుడో 62లో ఏర్పడిందని ఇందాక మన శివగారు చెప్పారు. అది మనము అప్పటికి పుట్టామో లేదు అది మనకి తెలియదు. కానీ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం కరోనా కల్లోలం వలన షష్టగ్రహ కూటమి అంటే గనక పండితుడి దగ్గర నుంచి పామరుడి వరకు కూడా భయం ఏర్పడింది. తర్వాత మాధ్యమాల్లో కూడా రకరకాలుగా మాట్లాడటం వల్ల కూడా వారికి మరింత అంటే ఒక విధమైన చెప్పాలంటే గనక అది ఎంతవరకు మన రాశికి ఏమవుతుంది అనేటటువంటి తెలుసుకోవాలనేటువంటి తపన ఎక్కువైపోయింది. అందువల్ల ఇది దీంట్లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయా, లేకపోతే మనకి ఏమన్నా అయిపోతుందా, మీనరాశిలో ఉన్న వాళ్ళకి ఏం జరిగిపోతుంది, లేకపోతే గనక ఈ అష్టమ శని వచ్చేస్తున్నాడు సింహరాశి వాళ్ళకి ఏమైపోతుంది, అర్ధాష్టమి శని వస్తున్నాడు ధనుస్సు రాశి వాళ్ళకి ఏమైపోతుందని శని ప్రభావం వలన కొంత భయం, అదే విధంగా ఏలినాటి శని జరిగేటటువంటి ఈ యొక్క కుంభ, ఆ తర్వాత మీన, అప్పుడు కొత్తగా వచ్చేటటువంటి మేషరాశి వారు, వీరందరూ కూడా రకరకాలుగా కల్లోలంలోనే ఉన్నారు. అంటే ఏంటంటే అద్భుతం జరగబోతోంది ఆకాశంలో అన్నది నిజమైనప్పటికీ కూడా దాన్ని మనం దర్శించేటటువంటి స్థితిగతులు మనకు లేవు. కానప్పటికీ కూడా మన మహర్షులు గర్గ మహర్షి దగ్గర నుంచి వరాహమిహిరుడు దగ్గర నుంచి ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ జ్యోతిష శాస్త్రాన్ని వాళ్ళు శృతుల ద్వారా స్మృతుల ద్వారా మనకి అందించారు. అలాంటప్పుడు ఇది అవునా కాదా, సైన్సా ఇదా అనేది ఇక్కడ చర్చ మనకి కాదు కదా. అయితే ఏమిటి అంటే గనక జ్యోతిష శాస్త్రాన్ని గౌరవిస్తూ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే గనక భయాందోళనతో ఉన్నటువంటి ప్రజల్ని అంత భయం అవసరం లేదు అనేది స్పష్టపరుస్తూ వారిలో ఉన్నటువంటి భయం, ఆందోళన, టెన్షన్స్ పారద్రోలాలి. దానికి సంబంధించి ఏం చేసుకుంటే బాగుంటుంది, అమావాస్య ఆ తర్వాత మనకి ఏంటంటే గనక ఇది షష్టగ్రహ కూటమి వచ్చింది, అమావాస్య రోజు వచ్చింది, ఎక్కడో సూర్యగ్రహణం ఏర్పడుతుందట, మనకు కనపడదు కానీ భయం. అందులో ఉగాది ముందు వస్తుంది కదా, ఉగాది సంవత్సరం అంతే కదా, మరి క్రోధినామ సంవత్సరంలో వస్తోంది, విశ్వవసునామ సంవత్సరం రాబోతోంది. అందువలన ఈ సంవత్సరానికి వస్తున్నా వచ్చే సంవత్సరం మన్నాడే మొదలవుతోంది కదా. అందువల్ల రకరకాల టెన్షన్ తో ఉన్నారు ప్రజానీకం అంతా కూడా. దాన్ని మనము కొంచెం క్లారిటీ ఇచ్చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఇక ముఖ్యంగా పాక్షికంగా సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అది ఎక్కడ ఏర్పడుతోంది, విదేశాల్లో ఏర్పడుతోంది. అందుకని మనకి అంత ప్రభావం గురించి మనం మాట్లాడుకోకర్లా. అయినప్పటికీ కూడా ఈవేళ 2-3 ఫోన్ చేశారు. ఏమనంటే అమ్మా మరి మా ఇంట్లో గర్భిణీలు ఉన్నారు, మనం పాటించాలా పాటించకూడదా? ఓకే అమ్మా, మీరు పొద్దున్నే కాస్త ఏదో అల్పాహారం సేవించి ఆ టైం వరకు అంటే ఆ కాలమాన ప్రకారం ఈ కాలమాన ప్రకారం టైం లెక్క కట్టుకొని మనకి ఈ యొక్క మాధ్యమాల ద్వారా టైమింగ్స్ కూడా అన్ని చెప్పేస్తున్నారు కాబట్టి ఆ టైంలో కాస్త విశ్రాంతి తీసుకోమనండి. మీకు అప్పుడు ఏ డౌట్ ఉండదు కదా. ఇప్పుడు మనకి ఏమిటంటే గ్రహణం అనగానే చిన్నప్పటి నుంచి కూడా గ్రహణం మరి పిల్లలు పుట్టడం గ్రహణ ప్రభావం వల్ల అని అనుకోవడం అనేది మనకి తెలుగునాట పూర్తిగా కూడా అంటే ఏ విదేశాల్లో ఉన్నా కూడా తెలుగు వాళ్ళు భయపడుతూనే ఉంటారు గ్రహణం అనగా. పడనివ్వరు కదా. అదే కదమ్మా, నీల లోహిత కిరణాలు అవి వస్తే అందుకనే కదా మనం గరికిని మనం తెచ్చుకొని దర్భలు వేసుకుంటాం కదా, అది పడకూడదని. అందువలన ఆ జాగ్రత్తలు మామూలుగా తీసుకుంటూ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ సూర్య భగవానుడికి మనకి వస్తోంది కదా. ఆ సూర్య భగవానుడే ఆత్మకారకుడు, ఆ తర్వాత ఈ యొక్క గ్రహాలన్నింటికి రాజు, ప్లస్ శ్రీ విశ్వవసు నామ సంవత్సరానికి కూడా ఆయనే రాజు. అందువలన ఆ విధంగా ఉండడం. తర్వాత ఏమిటంటే కనుక చంద్రుడు కూడా కూడటం వలన మనకి యొక్క షష్టగ్రహ కూటమి, శని భగవానుడు చంద్రుడు అందరూ కూడా అక్కడే ఉండడం వల్ల షష్టగ్రహ కూటమి అవుతుంది. అయితే ఏమిటి అంటే కనుక మనకి మామూలుగా కూడా 3 గ్రహాలని లెక్క వేయం సాధారణంగా. ఏమిటంటే అది వరుణ, ఇంద్ర, యమ. ఆ 3 గ్రహాలు కూడా ఒకటి ఉంది కాబట్టి ఇది షష్టం కాదు సప్తము అని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే అమ్మా. అయితే ఏంటంటే కనుక ఏది ఏమైనప్పటికీ కూడా రేపు మనకి ఆకాశంలో అద్భుతాలా, లేకపోతే మనకి చెప్పాలంటే కనుక జాతీయంగా అంతర్జాతీయంగా దేశాల మధ్య ఏ విధమైనటువంటి
కొంచెం ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇందువల్ల కాలసర్ప దోషం కూడా ఒక పక్కకి వెళ్ళిపోతున్నాయి గ్రహాలన్నీ. అందువల్ల ఏర్పడే ప్రమాదం కనపడుతుంది కాబట్టి ఏర్పడే ప్రమాదం కనపడుతుంది కాబట్టి ఆ విధంగా చూసుకున్నా కూడా దేశాల మధ్య కొంచెం వైషమ్యాలు వచ్చే అవకాశం ఉంది దీనికి. తర్వాత ఇంకొక పాయింట్ చూసుకున్నట్లయితే గనక మనకి గురువు గారు కూడా కొన్ని సంవత్సరాలు అభిచారంలోకి వెళ్ళబోతున్నాడు. దాని వలన కూడా కొంతవరకు అదే విధంగా ఈ మీనరాశిలో జరుగుతుంది కాబట్టి మీనరాశిలో చేప ఎటు ఉంటుంది, ఒక చేప ఏమో ఇటు తిరుగుతుంటే ఒక చేప ఆపోజిట్ లో తిరుగుతూ ఉంటుంది. అంటే డైరెక్షన్ ఎలా జరుగుతుంది అంటే కనుక ఆపోజిట్ డైరెక్షన్ రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి భిన్నత్వం కనపడుతుంది, ఏకత్వం కనపడటం లేదు. శని భగవానుడు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు, కుంభంలో ఉన్నాడు. ఆయన వెళ్లి మీనంలోకి చేరుతూ అక్కడ కూడా రాహుతో కలుస్తున్నారు, బుధుడితో అందరితోటి కలుస్తున్నారు. ఇప్పుడు కన్వా ఉన్న గ్రహాలు రవి అందరితోటి కలుస్తున్నారు. ఈయన కలవడం వల్ల వచ్చేటటువంటి భయాలు చాలా ఎక్కువైపోయాయమ్మా ప్రజల్లో. మామూలు ప్రజల్లో ఉన్నటువంటి భయాలు ఏంటంటే ఏం జరిగిపోతుందో నా రాశికి, నేను ఏమైపోతానో, లేకపోతే ఏదో మూడోసారి శని భగవానుడు వస్తేనట ఇంక వెళ్ళిపోవడమేనట. ఇలా 30 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు కాబట్టి ఒకసారి 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా లెక్కలు వేసుకుంటూ ఈ విధంగా రకరకాల భయాందోళనకి గురవుతున్నారు. కానీ ఏ లెక్కలు వేయక్కర్లేదండి. ఏ గ్రహాలు కూడా మనకి ఇందాక శివగారు చెప్పినట్టుగా ఏమి హాని చేసేటటువంటి వైనం లేదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నట్లుగా ఆ భగవంతుడైనటువంటి భగవన్ నామస్మరణ, మనం భగవంతుడిని నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము, భగవంతుని సేవలో ఉన్నాము అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా ఎవరు మూల మంత్రాత్మిక, మూల తంత్రాత్మిక, మూల త్రయ కళేభర అన్నారు అమ్మవారిని లలితా సహస్రనామంలో. అమ్మవారి నామం పట్టుకోండి, గట్టిగా పట్టుకుని ఆవిడ పాదాలు పట్టుకుని ఆవిడని గట్టిగా వేడుకోండి. లేదు అయ్యవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పట్టుకోండి. అప్పుడు మీకు ఏమవుతుంది, శని భగవానుడు సమేతం కూడా ఆయనకు దాసోహం కోసలేంద్రాయ అన్నాడు. అట్లాంటప్పుడు మీరు భగవంతుణ్ణి పట్టుకోవాలి. కానీ దీనికోసం భయాందోళనకి ఏ రాశుల వాళ్ళు కూడా విపరీతమైనటువంటి టెన్షన్స్ కి గురి కాకండి, అనారోగ్యాలు తెచ్చుకోకండి, అతిగా ఆలోచించకండి. ఇప్పుడు ప్రతి గ్రహానికి మనం చెప్తూ ఉంటాము, చంద్రుడు మనఃకారకుడు, సూర్యుడు ఆరోగ్యాధిపతి, శుక్రుడు బాలేకపోతే వివాహము సరిగ్గా జరగదు అని చెప్పి, శని బాలేకపోతే మనకు ఉద్యోగం సరిగ్గా రాదు, డబ్బులు ఉండవు అని చెప్పేసి. ఈ గ్రహాలన్నీ కలిసినప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యి వచ్చేస్తాయేమో అనే భయం ఉంటుంది. లేదమ్మా, ఒకటి మాత్రం నిజం గుర్తుపెట్టుకోండి, చంద్రమా మనస్సు జాత. మనస్సు అనేది సంకల్ప వికల్పాలకి కేంద్రం. అలాంటి మనస్సుకి అధిపతి అయినటువంటి చంద్రుడు వీరితో కలుస్తున్నాడు. ఎవరితో అయినా సరే ఇప్పుడైతే పాపగ్రహాలు, మామూలుగా పుణ్యగ్రహాలు, ఈ పాపగ్రహాలతో కలిసినప్పుడు కొంతవరకు ప్రభావం ఉంటుంది, ప్లస్ గ్రహణం ఏర్పడటం, అదే విధంగా సూర్య భగవానుడు అక్కడే ఉండడం. ఇలాగ ఈ యొక్క అంటే మ్యాచింగ్ జరిగేటప్పుడు ఎలా ఉంటుందంటే గనక మానసికమైనటువంటి టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. అందువలన కొంచెం ఎక్కువ ప్రయాణాలు చేయకుండా కాస్తంత జాగ్రత్తలు తీసుకుంటూ దైవనామాన్ని చేసుకుంటూ, ఇప్పుడు గ్రహణం అనగానే ఏం చేస్తామండి మనం తెలుగునాట ముఖ్యంగా ఏమిటంటే ఆధ్యాత్మిక చిత్తంతో మనం చేసేది ఏమిటంటే నామజపం చేస్తాం, లిఖిత జపం చేస్తాం, దర్భలు గరికలు ఇంట్లో పెట్టుకుంటాం, దేవుడు గూడంతా కూడా శుభ్రం చేసుకుని దానిలో ఏంటంటే మర్నాడు ప్రక్షాళన చేసుకుని చక్కగా దీపం పెట్టుకుంటాం. ఇవన్నీ ఏమిటి అంటే మన వైదిక ఆచార ప్రకారము మనం చిన్నప్పటి నుంచి కట్టుబాట్లు మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి సదాచారాన్ని మనం పాటిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తుంది, వీళ్ళంతా చెప్తుంది ఏంటంటే సైన్స్, దానికి నమ్మాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండు, మనం చూస్తుంటే ఈ రాశి వాళ్ళకి అఖండ రాజయోగం, మీరు ఏది పట్టుకుంటే అది డబ్బు అయిపోతుంది, ఇలా చెప్పడం ఒక ఆశ కల్పించడం ఒకటి. రెండు, ఇప్పుడు మీరు బయటకు వెళ్తే ఏదైనా ప్రమాదం జరగచ్చు, ఇంకేదైనా జరగచ్చు అని భయపెట్టడం ఒకటి, ఇలా భయపెట్టడం ఒకటి. శాస్త్రము అంటే భయపెట్టడమేనా? శాస్త్రం అంటే ఎప్పుడు భయపెట్టడం కాదండి, భయాన్ని తొలగించడమే శాస్త్రీయ ప్రక్రియ. అందువల్ల శాస్త్రం అంటే ఇప్పుడు మన భారతీయ సంస్కృతిలో వేదములకి పెద్ద పీట వేసి ఉన్నారు. అర్థమైందా? అశాస్త్రీయమైనటువంటి వాటిని వాదించడానికి మేము అసలు జ్యోతిష్యులు ఎవరం కూడా గబుక్కని ముందుకు రాము. కారణం ఏమిటంటే మాకు అది నా ఇంట్లో రక్తంలో వంట పట్టలేదు, అంతా శాస్త్రీయత ప్రకారమే పోతాము. అదే విధంగా చూసినట్లయితే గనక ఈ స్థానాలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇప్పుడు గ్రహణమే వచ్చింది సపోజ్, పలానా టైంకి ఆ గ్రహణం పలానా రాష్ట్రాల్లో కనపడుతుందని శివగారు కరెక్ట్ గా చెప్పారు. ఆ విధంగా కనపడుతుంది. నా లెక్కలు అవన్నీ కూడా ఎలా వచ్చాయి అంటే పూర్వకాలం నుంచి కూడా ఈ గ్రహణాన్ని
ఏ దిక్సూచిని కూడా మనం గమనించినటువంటి సైన్స్ పరికరాలు లేనటువంటి హనుమాన్ చాలీసాలోనే ఉంది కదా, సైన్స్ లేనప్పుడే యుగ సహస్ర యోజన పరపాను లీలియో ఉంది దాటి కదా. మధుర ఫలజాను అవును. ఎన్ని యోజనాలు దాటేశాడు ఆయన. ఆ విధంగా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా మరి ఎక్కడి నుంచి వచ్చాయి? అందువల్ల సైన్స్ తప్పని నేను మా పొరపాటు మాట మాట్లాడటం లేదు. కానీ శాస్త్రీయత అనేది అనాదిగా ఆదిగా పురాతనంగా ఉంది అన్నది మాత్రం యథార్థం. షష్టగ్రహ కూటమి మంచి వాళ్ళకి మంచి చేస్తుంది. మనము ఇంకాస్త ఆధ్యాత్మిక పదంలోకి ఎదగడానికి మీనరాశిలో షష్టగ్రహ కూటమి చాలా చాలా మీకు ఉపయుక్తంగా ఉంటుంది. 3వ హౌస్ లో రాశ్యాధిపతి గురువు గారు ఉన్నారు. ఆ విషయాన్ని మర్చిపోకండి. ఎవ్వరు ఏం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెల్కమ్ బ్యాక్. షష్టగ్రహ కూటమి రేపు రాబోతోంది. ఇది అనర్థమా, అరిష్టమా, లేకపోతే మంచి చేయబోతోందా అనే విషయాలకు సంబంధించి ఇటు శాస్త్రం ఏం చెబుతోంది, అటు సైన్స్ ఏం చెబుతోంది, భయపడాలా లేదా అనే విషయాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ప్రస్తుతం సురేష్ కుమార్ గారు జన విజ్ఞాన వేదిక ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా జాయిన్ అయ్యారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ ఇప్పటి వరకు షష్టగ్రహ కూటం అంటే శాస్త్రం ఒకటి, నమ్మకం ఒకటి, సైన్స్ ఒకటి, ఈ మూడు కూడా ఒకే లైన్ లో వచ్చి భయపెడుతున్నాయా, లేకపోతే దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో ఏం చెప్తారు సార్ మీరు? సప్తగ్రహ కూటమి భయపడాలనా భయపడకూడదా అంటే మీరు నమ్మితే భయపడతారు, మీరు నమ్మలేదు అనుకోండి ఏం భయపడరు. ఓకే, మరి ఎవరు నమ్ముతారు ఎవరు నమ్ముతారు అంటే నమ్మరు అంటే ఈ అంశాల మీద ఎవరికైతే నమ్మకాలు ఉంటాయో వారు నమ్ముతారు. సపోజ్ నమ్మని వాళ్ళు దీంట్లో ఒక కమ్యూనిటీ మాత్రమే నమ్ముతారు, అందులో అందరు కూడా నమ్మరు, కొందరే నమ్ముతారు, చాలా మంది నమ్మరు. నమ్మే వాళ్ళ శాతం ఎంత పక్క పెడితే రిమైనింగ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మన దేశం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు ఉన్నాయి. మరి అన్ని దేశాల్లో కూడా దీని మీద నమ్ముతున్నారా నమ్మట్లేదా, మరి వాళ్ళ మీద దీని మీద ఇలాంటి ప్రభావం ఉందా లేదా అన్న చర్చ ఒక జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఫ్యాక్ట్స్ ఏమైనా బయటకు వస్తుంది. ఎందుకంటే సప్తగ్రహ కూటమి అంటే ఈ గ్రహాలు ఏమైతే ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమైతే చెప్తున్నారో ఈ నక్షత్రం వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి నష్టం వస్తుంది, కొందరికి లాభం వస్తుంది, నష్టం. నేను కూడా మీ ప్రోగ్రామ్ లో ఇన్విటేషన్ తర్వాత చాలా చూసిన నేను. కొందరు ఎంతగా చెప్పినారంటే ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఆయన్ని కంటిన్యూ చేస్తే మంచిది, లేకుంటే చీలికలు వస్తాయి, లేకుంటే ఈ రాశి వాళ్ళు మొత్తం పోయి పూజలు చేయాలని, ఇంకొక రాశి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చని, ఇలా రకరకాలుగా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ పోయినారు. ఇందులో ఏది నమ్మాలి యాక్చువల్ గా, ఏది శాస్త్రం అసలుకు? చెప్పే వాళ్ళందరూ తమదే కరెక్ట్ అని చెప్తూ ఉంటే జనం ఎవరు నమ్మాలి అనేది ఒక బేసిక్ క్వశ్చన్ అవుతుంది గ్యారంటీగా. ఇప్పుడు కొందరు మేము చాలా పరిశోధన చేస్తున్నాం కాబట్టి మాది కరెక్ట్ అని వీళ్ళు చెప్తున్నారు. కొందరు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ గా చెప్పినారు సో వాళ్ళు విడిపోతారని, గవర్నమెంట్ పడిపోతుందని, లేకుంటే కంటిన్యూ చేస్తే మొత్తం బ్రహ్మాండంగా వెళ్ళిపోతుందని. ఒకటే క్వశ్చన్ జన విజ్ఞాన వేదిక ఏమడుతుందంటే రేపు ఏం జరుగుతుందో మీరు చెప్పగలుగుతారా? క్లియర్ గా ఏ మనిషికి ఏం జరుగుతుంది, లేకుంటే ఏ రాశి వారికి పూర్తిగా ఇవి జరుగుతాయని క్లియర్ ఒకటి చెప్పేసేయండి. ఈ రాశి వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ జరుగుతుంది, ఈ రాశి వాళ్ళందరికీ జరగదు, లేకుంటే ఇది లాభం వస్తుంది, ఇది నష్టం వస్తుంది. ఆ రాశిలో అందరికి అదే జరగాలి కదా. లేదు అంతే కదా మీరు చెప్పేది, ఈ రాశుల వాళ్ళకి లాభము, ఈ రాశి వాళ్ళకి నష్టము. ఆ రాశిలో పుట్టిన అందరికీ అది ఓన్లీ భారతదేశం వాళ్ళకైనా ప్రపంచవ్యాప్తంగానా? అదొక పిక్చర్ క్లియర్ గా వేయండి. ఏమైతే ఈ స్టేట్మెంట్లు మీరు ఇస్తున్నారు కాబట్టి, అవతల వ్యక్తులు ఇస్తున్నారు కాబట్టి, లాభాలు నష్టాల గురించి చెప్తున్నారు కాబట్టి, శాస్త్రం వేదిక ఏం చెప్తుందంటే శాస్త్రీయ విషయాన్ని నమ్మండి అంటది. సరే లేదు నమ్మకాల చట్రంలో ఉన్నారనుకోండి తప్పేం లేదు, మీ వ్యక్తిగత నమ్మకం మీ ఇష్టం, మీ విశ్వాసం మీ ఇష్టం. దీనిలో వేదిక ఎక్కడ మిమ్మల్ని క్వశ్చన్ చేయదు, మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం అంతకంటే ఏం లేదు. ఎందుకు? మీ నమ్మకం చట్టం అది. కానీ శాస్త్రం నమ్మకం అంటున్నారు కదా సార్. ఇప్పుడు సూర్యగ్రహణము చంద్రగ్రహణం వచ్చినప్పుడు కొన్ని రేస్, యూవి రేస్ కానీ నెగటివ్ రేస్ కానీ వస్తాయి. ఆ నెగటివ్ రేస్ మనిషి మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది సైన్స్ లో ఉందా అసలు? మీరు చెప్పండి. సూర్యగ్రహణము చంద్రగ్రహణము వచ్చినప్పుడు నెగటివ్ రేస్ ఏమి ఉండదండి. నెగటివ్ ఓన్లీ మనుషుల మీద మాత్రమే ఎందుకు ప్రభావం చూపిస్తుంది, జంతువుల మీద ఎందుకు ప్రభావం చూపించదు. కొన్ని దేశాల్లో ఎందుకు కనబడుతుంది, కొన్ని దేశాల్లో ఎందుకు కనబడతలేదు అన్నది అంతా సైన్స్ మీద ఆధారపడే జరుగుతుంది కదా. జంతువుల మీద ఈ ప్రభావం ఎందుకు చూపించట్లేదు, దానికి ఏం రాసులు ఎందుకు లేవు, దాని ప్రభావం గురించి ఎవరు మాట్లాడతారు అంటే ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ మనుషుల గురించి చెప్తారు. మనుషులకి ఏంటంటే నమ్మకాలు ఉంటాయి కాబట్టి
మనిషికి మెదడు ఉంటది కాబట్టి, మెదడు ఆలోచిస్తుంది కాబట్టి, ఆలోచనల ప్రభావాన్ని ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళ సైడ్కి వెళ్ళిపోతున్నారు. అంటే మీరు చెప్పండి సార్. ఇప్పుడు సూర్యగ్రహణం అంటే నీట్ గా క్లియర్ గా మనకు తెలుసు, సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు అడ్డం వస్తే గ్రహణం వస్తుంది. సూర్యుడు కనిపించకుండా కొంతసేపు ఉంటాడు, మళ్ళీ అది క్లియర్ అయిపోతుంది. ఇదే కదా క్లియర్ గా మీకు. ఇది ఎవరు చిన్నపిల్లవాడు అడిగినా ఈ రోజు, గతంలో ఏమనుకున్నారు, దీన్ని పాము మింగినాడని ఇంకోటని రకరకాలుగా అనుకున్నారు కదా. అందరూ అనుకున్నాం, మీరు అనుకున్నాం, మేము అనుకున్నాం, అందరూ అనుకున్నాం. కానీ ఈ రోజు క్లియర్ అయిపోయింది కదా శాస్త్రీయంగా, ప్లస్ సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాము, చంద్రగ్రహణం అంటే ఇది, సూర్యగ్రహణం అంటే ఒక పిక్చర్ క్లియర్ గా వచ్చేసింది. దీంట్లో నష్టాలు లాభాలు ఏముంది చెప్పండి? నష్టం ఏం నష్టం రావాలా? మీరు సూర్యగ్రహణాన్ని విడిపోయినప్పుడు వెంటనే సడన్ గా మీరు డైరెక్ట్ గా చూస్తే, డైరెక్ట్ రేస్ అన్నది మీ గ్రహణం వచ్చినప్పుడు క్లోజ్ అవుతుంది కదండి. ఆ కంటి రెప్ప మన ఐబాల్ ఏమవుతుందంటే మూసుకుంటది. మీరు సడన్ గా అది బయటికి వెళ్ళిపోయినప్పుడు చూస్తే డైరెక్ట్ గా రేస్ కంటి మీద పడతాయి కాబట్టి చూడొద్దని చెప్తారు. దాన్ని ఫిల్టర్ పెట్టుకొని చూడని చెప్తున్నాం అంతే. ఇందులో ఇంకా దీంట్లో వేరే రేస్ వస్తాయి, మీకు చాలా నష్టం జరుగుతాయి. ఒకప్పుడు మీరు గ్రహణం మరి నమ్మినారు కదా, ప్రజలను ప్రపంచవ్యాప్తంగా నమ్మినారు కదా. గ్రహణం లేదని ఈరోజు తేలిపోయింది కదా. గ్రహణం మరికి సర్జరీస్ ఉన్నాయని తేలిపోయింది కదా. గర్భవతులను లోపల మూసిపెడతానే కానీ గర్భం పెడితే దానికి ప్రభావం ఉండదని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అఫీషియల్ గా ప్రూవ్ అయినాయి కాబట్టి వాస్తవం ఏందో ప్రజలు నమ్మండి. నమ్మకం పీరియడ్ లో ప్రేమలో మీరుంటారంటే దాని మీద చర్చ ఏం లేదు. మీ విశ్వాసము, మీ నమ్మకం, దాన్ని ఎవరు కాదండి. మేమేం చెప్తాం. సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు శివ గారిని అడుగుదాం. సో శివ గారు, ఇప్పటి వరకు సార్ మీరు చెప్పండి, అసలు ఏ రాశులకు ఏమేం జరుగుతుంది అనేది ఒక సైంటిఫిక్ రీజన్ తో మీరు ఒక ఆన్సర్ చెప్పండి. ఒకటి, ఇప్పుడు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వస్తున్నాయి. సో ఈ రేస్ అనేవి డైరెక్ట్ గా చూడకూడదు కాబట్టి ఇవి సైన్స్ ప్రకారం ఒకటి చెప్తారు, బట్ శాస్త్ర ప్రకారం ఒకటి చెప్తారు. రెండు చాలా దగ్గరగా ఉంటాయి, బట్ విడిగా ఉంటాయి. ఏం చెప్తారు మీరు? సైన్స్ ప్రకారంగా చెప్పాలంటే సైంటిస్టులను అడగాలి. అది ఇక్కడ శాస్త్ర ప్రకారంగా చూడాలి అని అన్నప్పుడు ఈ శాస్త్రం ఏం చెప్తోంది అంటే ఇది మీనరాశిలో సంభవిస్తోంది. ఇది మనకి ఏంటంటే మూను 23 గంటల 35 నిమిషాల రైటేషన్ ఉన్నప్పుడు, అదే విధంగా సూర్యుడు 0 గంటల 29 నిమిషాల రైటేషన్ ఉన్న సమయంలో, అదే విధంగా శుక్రుడు కూడా 23 గంటల 45 నిమిషాల రైటేషన్ ఉన్న సమయంలో, అదే విధంగా మెర్క్యూరీ 0 గంటల 0 నిమిషాల రైటేషన్ ఉన్న సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతోంది. గ్రహణం ఎప్పుడైతే ఏర్పడుతుందో సహజంగా శాస్త్రంలో ఏం చెప్తారంటే మన జన్మరాశి నుండి 3, 6, 10, 11 ఈ స్థానాల్లో గనక గ్రహణం ఏర్పడితే అది శుభ ఫలితాన్ని ఇస్తుంది. అది ఏది మనకి ఇందాక మనం చూసాం అవేంటో, ఆ రాసులేంటో అది ఇందాక మనం చూసాం. మళ్ళీ నేను దాని గురించి చెప్పాల్సిన పని లేదు. అదే విధంగా ఈ గ్రహణం ప్రధానంగా మన భారతదేశంలో లేదు. అదే విధంగా ఇది ఎక్కడ, ఇది కూడా మనకి నాసా ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా ఇక్కడ మనకి యుఎస్, తర్వాత యూరోప్, అదే విధంగా కెనడా ఈ ప్రాంతాల్లోనే ఈ గ్రహణం అనేది ఏర్పడుతోంది. మన భారతదేశంలో గ్రహణం. ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని పార్టీలుకి ప్రాబ్లం అవుతుంది, లేకపోతే దేశ కాల పరిస్థితులు మారిపోతాయి, ఆర్థిక సంక్షోభాలు వస్తాయి అంటున్నారు కదా. సో మీరు ఇందాక అలాంటి నెగటివ్ ఎఫెక్ట్స్ ఏమి చూపించదు అన్నది పర్సనల్ గానా, లేకపోతే దేశం మొత్తం భౌగోళిక పరిస్థితులను బట్టి అన్నారా? ఇందాక మనం ఫస్ట్ లోనే చెప్పేశాను మీకు. ఈ ఏవైనా 5 గ్రహాలు కానీ 6 గ్రహాలు కానీ 8 గ్రహాలు కానీ ఒక రాశిలో కలిసి ఉన్నప్పుడు, అంటే రాశి అంటే ఏంటి, మన నక్షత్రాల యొక్క కలయిక, ఒక గుంపు నక్షత్రాల గుంపును తీసుకుంటే ఆ గుంపును ఒక ఆధారంగా చేసుకొని అక్కడ కనుక మనం 2D లో కనుక చూస్తే, అంటే మనకి 3D లో చూస్తే అవి దగ్గర ఉండవండి. 2D లో మనం చూసినప్పుడు మనకి ఏంటంటే అవి పక్క పక్కనగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తాయి. ఆ సందర్భంలో మనకి ఏంటంటే 5 గ్రహాలు కనిపిస్తే, 5 గ్రహాలు కనుక ఒక చోటు ఉంటే అది కొద్దిగా నెగిటివ్ రిజల్ట్ ని ఇస్తుందని మనకి శాస్త్రం తెలియజేసింది. అలాగే 4 గ్రహాలు కూడా ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 6 గ్రహాలు 8 గ్రహాలు ఉన్నప్పుడు కాస్త మరింత ఎక్కువగా నెగిటివ్ వస్తుందనేది మనకి శాస్త్రం చెప్పింది. అది మనకి మొన్న కరోనా అప్పుడు కూడా మనకి ఇదే విషయాన్ని మనం చూసాం. అంటే మనము గతాన్ని అయితే మార్చలేంగా. ఇప్పుడు 6 గ్రహాలు అక్కడ మకర రాశిలో కలిసినాయి. అది కలవలేదని ఇప్పుడు మనం ఎంత వాదించినా అవి కలిసినాయి ఆల్రెడీ. కరోనా వచ్చింది.
కరోనా వచ్చిన తర్వాత ఇదంతా కరోనా కూడా ఎట్లా వచ్చింది, మన సైన్స్ బాగా అభివృద్ధి చెంది మనమే వదిలాం కరోనాని, మానవులే దీన్ని వదిలారు అనేది కూడా రిపోర్ట్స్ ఇచ్చేసినాయి, యుఎస్ గవర్నమెంట్ ఇచ్చేసింది ఆల్రెడీ. అంటే సైన్స్ అనేది ఎట్లా అంటే అది విపరీతమైనటువంటి స్థాయికి చేరిపోయి అదొక నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది యాజ్ ఆన్ టుడే. ఇప్పుడు మీరు ఫోన్స్, పిల్లలకి ఫోన్సే కానివ్వండి, తర్వాత ఈ బెట్టింగ్ యాప్సే కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఇవి సైంటిఫిక్ డెవలప్మెంట్సే కదా ఇవన్నీ. ఇప్పుడు మీరు సైన్స్ ఏంటంటే ఒక ప్రామాణికంగా తీసుకొని ఇది ఏదని ప్రూవ్ చేసి చూసింది అని వాళ్ళు చెప్తారు, శాస్త్రానికి ఏ ప్రామాణికం ఉందని వాళ్ళేం చెప్పక్కర్లేదండి, సైంటిస్టులు చెప్పాలి. వాళ్ళేం సైంటిస్టులు కాదు, నోట్ దిస్ పాయింట్. వాళ్ళేమి సైన్స్ లో చదువుకున్న పిహెచ్డీస్ చేసినటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు చెప్పేది అని మీరు వాళ్ళ మీద నెట్టద్దు పాపం. ఎందుకంటే వాళ్ళ మీద నెట్టేసరికి వాళ్ళు ఏదో సైన్స్ ని మోస్తున్నటువంటి ఒక అరిస్టాటిల్ లాగా ఏదో ఒక పెద్ద శాస్త్రవేత్త లాగా ఫీల్ అయిపోయి వాళ్ళు మొత్తం భుజాన్ని వేసుకుంటారు. పొరపాటున భుజాన్ని వేసుకుంటే సైన్స్ లో అడిగే ప్రశ్నలకి ఇప్పుడు లైవ్ లో అడిగామనుకోండి ఇబ్బంది పడతారు వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ మీద నెట్టద్దు మనం. వాళ్ళ పని ఏంటి, మనం ఏదైనా చెప్తే వాళ్ళు లేదు అని అంటారు, వాళ్ళంతే, దానికి వాళ్ళ పని. కాబట్టి దానికి లేదు అనడానికి ఎట్లా లేదు అంటున్నారు, దానికి ఏమి ప్రామాణికంగా లేదంటున్నారు. ఇప్పుడు నేను నమ్మకాలు నమ్మకం, ప్రతిదీ నమ్మకమే. మనం నమ్మకమే జీవితం, నమ్మకం లేకపోతే జీవితమే లేదు. ప్రతి ఒక్కటి ఇప్పుడు మన సునీత విలియమ్స్ గారు పైకి వెళ్ళినప్పుడు అంతరిక్షంలోకి తన నమ్మకము ఒక వినాయకుడిని తన వెంట తీసుకువెళ్ళింది, నమ్మకం అది. తన నమ్మకాన్ని నువ్వెవరు కాదనడానికి, మీరెవరు కాదనడానికి, ఆవిడ కన్నా గొప్ప వాళ్ళం అక్కడ, ఆవిడ కన్నా గొప్ప వాళ్ళం. సురేష్ కుమార్ గారు ఇక్కడ శివ గారు ఎవరిని ఏం అనట్లేదు, వాళ్ళ నమ్మకం వాళ్ళది, శాస్త్రం నమ్మకం శాస్త్రంది. సో నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు శివ గారిని మమ్మల్ని మాత్రం అరిస్టాటిల్ మోస్తున్నారు. శాస్త్రం అయినా సరే, జన విజ్ఞాన వేదిక అయినా సరే, సైన్స్ అయినా సరే, జనాల్లో ఉన్న భయాన్ని పోగొట్టాలి అంతే, ఇంకేం అవసరం లేదు. దానికంటే మేం గొప్ప అనుకోవడం కాదు. కానీ సార్ జనాల్లో ఉన్న కన్ఫ్యూజన్ పోగొడితే చాలు సార్. మనం మాట్లాడుతున్నారు అయ్యా, మీరు ఒక క్వశ్చన్ అడుగుతానంటే మీరు దీనికి సమాధానం సార్ ఇప్పుడు సురేష్ కుమార్ గారు కూడా అదే చెప్పారు, ఎవరి నమ్మితే నమ్మండి, నమ్మలేని వాళ్ళ కోసం చెప్తున్నానని చెప్పారు. మీరు నన్ను క్వశ్చన్ వేయడం కాదు, మీరు ఏమైతే చెప్తున్నారో దాన్నే ప్రూవ్ చేసుకోండి అని చెప్తున్నాం అంతే. మేము చేసుకుంటున్నాం సార్. ఈ పద్ధతి కాదు, అభ్యంతరం లేదని చెప్పిన క్లియర్ గా. ఓకే సార్, ఫైనల్ గా ఇది ఒక కన్ఫ్యూజన్ మోడ్ లో ఉన్నారు అందరూ. షష్టగ్రహ కూటం అంటేనో, లేకపోతే సూర్యగ్రహణం, పాక్షిక సూర్యగ్రహణం అనో, లేకపోతే అమావాస్యయుక్త షష్టగ్రహ కూటమి ఇది నెగటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తుందా లేదా అనే భయాన్ని పోగొట్టడానికి మాత్రమే ఈ చర్చ సార్. ఏది గొప్ప ఏది కాదు అనేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ భాగ్యలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ శంకరమంచి శివ గారు, థ్యాంక్ యూ సో మచ్ సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కుమార్ గారు. సో మొత్తానికైతే షష్టగ్రహ కూటమి అనేది శాస్త్రం ఒకటి చెప్తుంది, ఇటు సైన్స్ ఒకటి చెప్తుంది. లేదు ఖగోళ శాస్త్రం ప్రకారం వాటి కక్షలు అవి తిరుగుతుంటాయి, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇటు సైన్స్ చెప్తుంటే, షష్టగ్రహ కూటమి ఓవరాల్ గా ఎలాంటి నెగటివ్ ఎఫెక్ట్స్ చూపించదు, అంత ఎఫెక్ట్ కాదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇటు జ్యోతిష్య శాస్త్రం అనేది చెప్తోంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.